ఈ సమయంలో మనమందరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సిలువ ధ్యాన ఆరాధనలు 12వ రోజు సాయంకాల ప్రార్థన నా తండ్రి ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరగటానికి మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా కూడా ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు, వారిని కూడా ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ సమయంలో లేఖన భాగము ద్వారా మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడండి. ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును, ఆత్మీయమైన దీవెనలను, ఆశీర్వాదములను మెండుగా నిండుగా దయచేసి మీ కృపలో వర్ధిల్ల చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, సహాయం చేయండి నాన్న. మీకు వందనాలు. గొప్ప దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి విషయంలో కూడా ప్రభువా, మీ దీవెన ప్రతి ఒక్కరికి కలుగునట్లు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఉపవాసముతో, దీక్షతో మీ సన్నిధిలో ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో పాలుపంపులు పొందుతున్నారో వారి ఉపవాసమును, దీక్షను అంగీకరించండి. అయ్యా ప్రభా, మీ దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అయ్యా, వారికి బలహీనత లేకుండా నూతన బలం ఇవ్వండి తండ్రి. నూతన శక్తితో నింపండి. దేని కొరకైతే ఉపవాసం ఉండి మీ సన్నిధానంలో గోజాడుతున్నారో, మొరుపెడుతున్నారో వారి హృదయ వాంఛ తీర్చబడినట్లుగా అయా వారి విజ్ఞాపన ఆలకించి వారికి మీరు పేరు పేరున సహాయం చేసి మీ సన్నిధిలో బలపరచమని, స్థిరపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు. సహాయం చేయండి అయా. ఈ సమయంలో మీ దినదాసుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ పనిముట్టుగా, పాత్రగా, బోరుగా వాడుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును, హృదయాన్ని అందరికీ దయచేయండి. మీ ఆత్మలో బలపరచండి, మీ ఆత్మలో స్థిరపరచండి, మీ ఆత్మలో వర్ధిల్ల చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. బాబు, నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మా ప్రభా, మాట్లాడేవారు మీరు, బోధించేవారు మీరు, ప్రకటించేవారు మీరు, సమస్తము కూడా మీరే ప్రభువా. మీ చిత్తము లేనిదే అయా, మీ ఏర్పాటు లేనిదే ఏది జరగదయ్యా ప్రభా. ఇదిగో తండ్రి నాయన, గడిచిన 11 దినాలు మీరు ఎంతగానో మమ్మల్ని ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు అయా మీ యొక్క శ్రేష్టమైన సందేశము ద్వారా మమ్మల్ని మరింతగా బలపరిచి, మరింత శక్తితో, బలముతో, ఆత్మతో అభిషేకించి నడిపించమని, తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో ఈ సిలువ ధ్యాన ఆరాధనలు 12వ రోజు ఈ రాత్రి కూడిక ఇంతవరకు మనము చక్కగా దేవదేవుని ఆరాధించటానికి, మహిమపరచటానికి దేవుడు కృపనిచ్చారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథము నుండి ప్రభు మనకు సెలవిస్తున్న శ్రేష్టమైన మాటలను మనం ధ్యానం చేసుకుందాము, ధ్యానం చేద్దాం. 104వ కీర్తన 104వ కీర్తన 18వ చరణాన్ని ఈ సమయంలో చదువుకుందాం. 104వ కీర్తన 18వ చరణాన్ని ఈ సమయంలో మనం చదువుకుందామండి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పడినట్లు కుందేళ్లు బండలు ఆశ్రయస్థానం. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు అంటాడు. అలాగే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 26వ సామెతను కూడా ఒక్కసారి మనం చదువుకుందామండి. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో
అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. నివాసములు కల్పించుకొనును. చాలండి ప్రియులరా, దేవుని పిల్లలరా, మనం ఇక్కడ గమనించాలి. కుందేళ్లకు మరి బండలు ఆశ్రయిస్తానమాట. కొండ మేకలకు కొండలు ఎలాగైతే ఆశ్రయమో కుందేళ్లకు బండలు ఆశ్రయిస్తానమంటాడు. చిన్న కుందేళ్ళు నిజానికి చాలా బలహీనమైనవి, బలము లేనటువంటి జీవులు అయినా కానీ అవి బలమైన బండ సందులలో మరి నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నట్లుగా వాక్యంలో వ్రాయబడింది. నా ప్రియ సహోదరులు సహోదరులు, మనం ఇక్కడ గమనించాలి, మన ఆశ్రయ స్థానము ఎవరు? కుందేళ్లకు ఆశ్రయిస్తానమట బండ సందులట. ఆ బండల్లో బలమైన బండల మధ్యలో, బలమైన కొండల మధ్యలో అవి నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. నిజానికి అవి చాలా బలహీనమైనవి. ఎంత బలహీనమైనవైనా సరే అవి రోడ్డు మీద ఉండగా బయటకు వచ్చినప్పుడు మనం ఏమైనా చేయగలమేమో, కానీ ఆ బండ సందులోకి వెళ్ళిపోయిన తర్వాత వాటిని ఏమైనా చేయటం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే సాధ్యము కాదు. ఆ బండల సందులోకి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, ఆ బలమైన ఆ బండల సందులోకి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో వాటికి మనం ఎవ్వరం కూడా ఏ హాని కూడా చేయలేము. ఎందుకంటే దేవుని యొక్క మహాసృష్టిలో అత్యున్నతమైనటువంటి సృష్టి ఏదైనా ఉంది అంటే అది మనిషే. ఎంతో గొప్పవాడిగా తన పోలికలో తన స్వరూపమందు దేవుడు మనిషిని చేశారట. అయితే అత్యంత విలువైన సృష్టి మనిషి అయితే, సృష్టిలో అత్యంత అల్పమైన జీవులు ఏవి అంటే మరి మనిషికి ఆధ్యాత్మిక పాఠాలు ఈ యొక్క అత్యంత అల్పమైన జీవులు నేర్పిస్తూ ఉన్నాయి. అందులో ఈ కుందేళ్ళు ఒకటి. కుందేళ్ళు బలము లేని జీవులు అయినా కానీ బండ సందుల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. అవి బలము లేనప్పటికీ అవి ఏర్పరచుకునేటువంటి ఆశ్రయ స్థానాలు ఉన్నాయి, చూశారు. అవి అత్యంత బలమైనవి, సురక్షితమైనవి, సుస్థిరమైనవి, ఇంకా చెప్పాలంటే అత్యంత బలమైనవి. దాని నివాసంలో అది ఉన్నంతసేపు కూడా ఏ శత్రువు దానిని కదిలించలేదు. దాని నివాసంలో దానికి సంపూర్ణమైనటువంటి భద్రత అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మేము ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ నైట్ టైం ఆ రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి ఈ కుందేళ్ళు. లారీ డ్రైవర్లు వాళ్ళని అలా రోడ్డు మీదకి వచ్చినటువంటి కుందేళ్ళను పట్టుకోవడానికి మరి చాలా ప్రయత్నాలు చేయటం నేను కొన్నిసార్లు చూడడం జరిగింది. ఎందుకంటే కుందేలు అల్పమైంది కదా, బలహీనమైంది కదా, అదేమీ తిరగబడదు కదా, అది మన మీద అటాక్ చేయదు కదా, మన మీదకు అది రాదు కదా. మనల్ని చూస్తేనే అది చెంగున గెంతుకుంటూ పారిపోయి ఎక్కడో చోట దాక్కుంటుంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి క్షణంలో అది మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది అది ఎక్కడ దొరికితే నేను బలైపోతానో, నా ప్రాణం పోతుందో అని అల్లాడిపోయేటటువంటి జీవి ఆ కుందేలు. కానీ వాటి నివాస స్థానాల్లోనే వాటికి భద్రత ఉంటుంది. బయటకు వస్తే మాత్రం ఏమాత్రం కూడా భద్రత ఉండదు. బయట వాటిని కబలించటానికి, వాటిని తినేయడానికి చాలా శత్రువులే వాటికి కాచుకుని కూర్చొని ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణాన్ని చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఆయనను రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను అక్కడ ఆ మాట మనం గుర్తు చేసుకుందాం. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ కుందేలేమో బండ సందుల్ని ఆశ్రయిస్తుందట. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషులమైనటువంటి మనమట ఆయనను ఆశ్రయించాలి. ఎవరైనా వాటికి భద్రత బండైతే మనకు ఆశ్రయము ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి బండ?
కుందేళ్లకు ఆశ్రయస్థానము ఆ బండ సందులైతే, ఆ బండ సందులు అది దాక్కుని ప్రాణాపాయం నుంచి అవి కాపాడబడుతూ ఉంటే, రక్షించబడుతూ ఉంటే, మనకేమో ఆయన ఆశ్రయమట. ఎవరాయన అంటే ప్రభువైన యేసు. ఆ యేసుని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అల్పమైనటువంటి జీవులు, బలహీనమైన జీవులు మరి కుందేళ్లకు బయటకు వస్తే ఎలాగైతే మరి ప్రమాదాలు ఎదురవుతాయో, ప్రాణాపాయం కలుగుతుందో, అవి కాపాడబడ్డానికి, రక్షించబడ్డానికి, తప్పించుకోవడానికి బండ సందులలో అవి నివాసం ఎలా అయితే ఏర్పరచుకుని సంరక్షణ కలిగి, ఆ బండలను సంరక్షణగా కలిగి అవి కాపాడబడుతూ రక్షించబడుతూ ఉంటాయో, ఈరోజు మనం కూడా చెప్పాలంటే ఒక రకంగా అపవాది మన పట్ల చూపిస్తూ ఉన్నటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు, భయంకరమైన పరిస్థితులు, మన మీద అపవాది చేసే దాడి నుంచి, శత్రువు అయినటువంటి అపవాది వేసే అగ్ని బాణాల నుంచి మనం కాపాడబడాలి, రక్షించబడాలి, విడిపించబడాలి, సంరక్షించబడాలి అంటే మనం ఆయనను ఆశ్రయించాలట. ఎందుకంటే ఆ బండ క్రీస్తే. వాటికి ఆశ్రయస్థానం బండ అయితే, బండకు సాదృశ్యంగా ఉన్న క్రీస్తు మనకు ఆశ్రయం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అంటాడు. ఎడారిలో నదిలాగా మారినటువంటి ఇశ్రాయేలీలు శారీరకమైన దాహాన్ని తీర్చింది. నదిలా మారి ఇశ్రాయేలీల యొక్క శారీరక దాహాన్ని తీర్చింది. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా మరి వారికి నీరును త్రాగనిచ్చింది. క్రీస్తు కాదా? 78వ కీర్తనలో 15వ చరణంలో వ్రాయబడిన ఒక మాట మనం చదువుకుందాం. 78వ కీర్తన 15వ చరణాన్ని చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అరణ్యములో బండను చీల్చాడట. బండను చీల్చి ఇశ్రాయేలీలకు సముద్రమంత నీరు. చెప్పండి, ఎంత? సముద్రంలో ఎంత నీరు ఉంటుందో మనం కౌంట్ చేయగలమా? మనం కౌంట్ చేయలేం, లెక్క చేయలేం. అలాంటిది సముద్రమంతా నీటిని సమృద్ధిగా వారికి నీరును త్రాగడానికి దేవుడిచ్చాడు, బండను చీల్చి. ఇప్పుడు దీనికి సాదృశ్యంగా క్రీస్తు యొక్క బండగా పిలువబడుతున్న ఆ బండ క్రీస్తు అంటారు కదా. అక్కడ బండ చీల్చబడినట్లుగా కలువరి సిలువలో, కలువరిలో తన రుధిరమంతా చిందించి, ఎందుకంటే ఆయన దేహము చీల్చబడింది, ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన చర్మమంతా కూడా చిట్లిపోయింది. ముళ్ళ కొరడాలతో కొడుతూ ఉంటే నదిలో నుంచి ఉబికి నీరు ఎలా అయితే వస్తుందో, ఈ చర్మము చీరుకొని పోయి చీల్చబడి లోపల నుంచి ఉప్పొంగుతూ ఆయన దేహంలో ఉన్న రక్తము బయటకు వచ్చిందట. ప్రియులరా, అలనాడు ఆ బండను చీల్చి ఇశ్రాయేలీయులకు సముద్రమంతా సమృద్ధిగా నీటిని తాగనిచ్చిన ఆ దేవుడు, దానికి సాదృశ్యంగా కలువరిలో క్రీస్తు తన దేహము చీల్చబడి రుధిరమంతా కూడా చిందించి సర్వమానవాళి యొక్క ఆత్మీయ దాహాన్ని ఆయన తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది సజీవమైన బండ. ఆయనే నీ ప్రియమైనటువంటి, నీ ప్రియుడైనటువంటి, ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బలహీనమైన కుందేళ్లకు బండ సందులు ఎలాగైతే ఆశ్రయస్థానంగా ఉన్నాయో, ఇవాళ పరిస్థితుల దృష్ట్యా నీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి ఇదిగో నువ్వు కూడా కృంగిపోయి
ఒక బలహీనమైన కుందేల్లాగే శత్రు దాడి నుంచి తప్పించుకోవడానికి ఎటువైపు పరిగెడుతున్నావు? సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఎటువైపు పరిగెడుతున్నావు? కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఎటువైపు పరుగులు పెడుతున్నావు నువ్వు? నీ ఆశ్రయస్థానము యేసైతే ఎంత బావుణ్ణు, నీ ఆశ్రయ దుర్గము ఆయనే అయితే ఎంత బావుణ్ణు. నా ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించాలి. ఇవాళ ఆ ఆశ్రయము క్రీస్తే. మన ఆత్మీయ దాహాన్ని తీర్చినటువంటి ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు నరులు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు, 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 ధన్యులు. నిజమే నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని, దివ్యమైన వాక్యాన్ని హృదయపూర్వకముగా శ్రద్ధగా భయభక్తులతో మనం వినగలిగితే ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. ఆ బండ సందులు, ఆ బండల్లోకి వెళ్ళిపోయి అవి ప్రాణాన్ని రక్షించుకున్నట్లుగానే ఈరోజు ఆ బండగా ఉన్నటువంటి క్రీస్తును మనం ఆశ్రయిస్తే మరి శత్రు శోధనలో నుంచి, శత్రు భయములో నుంచి, ప్రాణాపాయము నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా, ఎందుకంటే ఆశ్రయించేవారు అందరూ ధన్యులే. ఆశ్రయిద్దాం. ఆయన దగ్గర ఎంతమంది వెళ్ళినా ఆశ్రయం ఉందట, చోటు ఉందంట. నా ఎద్దుకొచ్చి వారిని ఎంత మాత్రం నేను త్రోసివేయనంటున్నారు ప్రభు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు, నేను చాలా బలహీనని నువ్వు అనుకుంటున్నావా? నేను చాలా బలహీనుణ్ణి, చాలా బలహీనురాలు. నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏదీ కాదు. నేను కేవలము పనికి రాని వాడిని, పనికి మాలిన వాడిని, నా వల్ల నథింగ్ యూజ్, ఏ విధమైన ఉపయోగం లేదు, ఇదిగో అని చెప్పి నువ్వు వేదన పడుతూ ఉన్నట్లయితే, బలహీనమైపోయిన వ్యక్తి నన్ను దిగులు చెందుతూ ఉన్నట్లయితే, ఆ చిన్న జీవులు, ఆ కుందేళ్ళను చూసి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఎంతో ఉంది. ఏమిటా ఆత్మీయ పాఠం అంటే, నా ప్రియ సహోదరులు సహోదరులు, అవి ప్రాణాలను రక్షించుకోవడానికి బండసందులను ఆశ్రయిస్తున్నట్టుగా, బండసందులను నివాస స్థలంగా చేసుకున్నట్టుగా ఈ రాత్రి నీవు కూడా క్రీస్తును ఆశ్రయిస్తే, ఆ రక్షకుడైన క్రీస్తును ఆశ్రయిస్తే ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు, నువ్వు విడిపించబడతావు, నువ్వు రక్షించబడతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తాడు, బండ మీద కట్టబడిన ఇంటిని గురించి చెప్తారు. ఏమనంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. వానలు వచ్చాయట, వరదలు వచ్చాయట, ఆ ఇంటిని మాత్రం ఏమాత్రం కదిలించలేకపోయాయట. ఎందుకని? నా మాటలు విని నేను చెప్పినట్టు చేసేవాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. ఇందాక మనం విన్నాం కదా, ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. బండను చీల్చి దాహమును, సముద్రమంత విస్తారమైన నీటిని వారికి ఇచ్చి దాహం తీర్చినట్టుగా, నిజమే ఈరోజు క్రీస్తు మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి, పాపభీతి నుంచి విడిపించడానికి, పాప శిక్ష నుంచి మనల్ని రక్షించటానికి ఆయన దేహము చీల్చబడలేదా? కొరడాలతో చీల్చబడలేదా? మేకులతో చీల్చబడలేదా? ముళ్ళ కిరీటముతో చీల్చబడలేదా? ప్రియులరా, దారగా ఆయన రక్తము ధారగా కారుతూనే ఉందట. చివరి రక్తపు బొట్టు వరకు కూడా మనకు ఆశ్రయం ఇవ్వటానికి ఆయన చిందించారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని నా మాట విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఎస్, ఈ రాత్రి ఎవరికండి ఇది మాకు కాదని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రతి ఒక్కరికి ఇది. నా మాట చొప్పున వాటిని చొప్పున విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలుంటాడు.
బుద్ధిమంతుడు, నిజంగా చాలా బుద్ధిమంతుడు వాడు. ఎందుకంటే దేవుని మాట వింటున్నాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు చేయమని చెప్పినట్టుగా వాడు చేస్తున్నాడు కాబట్టి, అలాంటి వాడి జీవితంలో అలాంటి వ్యక్తి మీదకి వానలు, వరదలు, గాలి ఇలాంటివి ఏమొచ్చి ఆ ఇంటిని కొట్టినా అది పడదట. అంటే ఆల్రెడీ ఆశ్రయం ఏది అంటే, ఆ బలమైన పునాది ఎవరు అంటే క్రీస్తు అనే బండ మీద. అంటే ఆ మాట చొప్పున చేసేవాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట, బలమైన పునాదిని కలిగి ఉంటాడు. దేవుని మాట వినడమే మన జీవితానికి పునాది. దేవుడు చెప్పింది చేయటమే మన జీవితం ఆత్మీయంగా బలపడడానికి ఒక గొప్ప ఫౌండేషన్, గొప్ప పునాది అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవిత పునాది క్రీస్తు అనే బండ మీద వెయ్యబడినట్లయితే, నీ జీవితానికి ఒక పునాది ఉంటుంది. ఆ పునాది దేని మీద వేయాలట? క్రీస్తు అనే బండ మీద వేసినట్లయితే ఆయనే నీ ఆశ్రయస్థానము. శోధనలో రావచ్చు, వేదనలు రావచ్చు, అయితే నీ పరిస్థితిని, నిన్ను ఏమాత్రం కూడా శోధనలు కానీ శ్రమలు కానీ అసలు కొంచెం కూడా కదిలించలేవు, ఏమాత్రం నిన్నేమీ చెయ్యలేవు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పరిస్థితి శోధన వచ్చినా శ్రమ వచ్చినా అస్సలు అవి నిన్ను కొంచెం కూడా తాకనైనా తాకలేవు, నిన్నేమీ చేయలేవు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రియులరా, దేవుని పిల్లలారా, మరి మోషే గారు సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని దగ్గర 40 దినాలు ఉండిపోయినప్పుడు మోషే గారు దేవునితో మాట్లాడుతూ అన్నారంట, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అని అన్నాడంట. ఆయన నీ మహిమను నాకు చూపించు అంటే, సరే అయితే నా మంచితనాన్ని, నా మహిమనంతా నీకు చూపిస్తానని చెప్పి ఆయన ఏం చేశారంటే, నా మహిమ నిన్ను దాటి వెళుతూ ఉన్నప్పుడు ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదనంటాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనం. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవుని మహిమను చూచే స్థలం ఎక్కడది? బండ సందులో ఉంచుతానన్నాడు. నీ మహిమ నాకు చూపించు, నీ మహిమ నేను చూడాలనుకుంటున్నానంటే, మరి నేరుగా ఆయన చూసిన నరుడు ఎవరో బ్రతకరు కాబట్టి, నా మహిమ నిన్ను దాటి వెళుతూ ఉన్నప్పుడు నీకు ఏ ఆపద కలగకుండా నిన్ను ఎక్కడ పెడతానంటున్నాడు ఆయన? బండ సందులో పెడతాను. సందులో పెట్టడమే కాదు, నా చేత్తో నేను నిన్నేం చేస్తాను? కప్పి ఉంచుతాను. ఎందుకంటే నా మహిమ వల్ల నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు, నీకు ఏదైనా కష్టం కలగచ్చు. అందుకని నీకు ఏ కష్టం నష్టం రాకుండా, నీకు ఏ ఇబ్బంది కలగకుండా నా చేతి నీడలో ఏమన్నాడైనా, నా చేతితో నిన్ను కప్పుతాను. ఆయన ప్రసన్నతను అనుభవించేటటువంటి స్థలం కూడా ఎక్కడుందయ్యా అంటే ఆ సినాయి పర్వతం మీద బండ సందటండి. ఏటది? ఆ బండ సందులలో ఉంచుతానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క చిన్న జీవులు కుందేళ్లకే కాదు, మనకి కూడా ఆశ్రయిస్తాను మా బండ సందులే. అలనాడు మోషే ఆ మహిమ దాటి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన నుంచిన స్థలం కూడా బండ సందులే. అంతే కదట. మరి పావురం కూడా దాని నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటుందట? బండ సందులలోనే. బండ సందుల్లోనే అంటే క్రీస్తు యొక్క గాయములు, వాటి నుండి ప్రవహిస్తున్న రక్తములో పుట్టినదే పావురము అనబడే సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ మరి ఆ యొక్క క్రీస్తు గాయాల్లోంచి, ఆ గాయపు సందులలో నుంచి, ఏమండి ఆ బీటల్లో నుంచి, ఆ యొక్క చేల్చబడినటువంటి ఆ లోతుల్లో నుంచి మరి ప్రవహించిన రక్తము చేతనే కదా కట్టబడింది దేవుని సంఘము. క్రీస్తు రక్తము ద్వారానే కదా కట్టబడింది సంఘము. అందుకని ఆ సంఘము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ పావురానికి సాదృశ్యంగా ఉంది. ఆ పావురము
దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకనేనేమో భక్తులు ఒక చక్కని పాట కూడా రాశారు. బండ సందులలో ఎగురు పావురమా, పెటు బీటులను ఆశ్రయించు పావురమా. బండ సందులలో ఎగురు పావురమా, పెటు బీటులను ఆశ్రయించు పావురమా. మధురం నీ స్వరము, ఆ మనోహరం నీ ముఖము. మధురం నీ స్వరము, ఆ మనోహరం నీ ముఖము. బండ సందులలో ఎగురు పావురమా, పెటు బీటులను ఆశ్రయించు పావురమా. బండ సందులలో ఎగురు పావురమా, పెటు బీటులను ఆశ్రయించు పావురమా. పావురం కూడా అది బండ సందుల్లోనే దాని నివాసం. కుందేళ్ళకి బండ సందులే. మరి మనిషికి ఎవరండి ఆశ్రయిస్తానం? బండ వంటి క్రీస్తునొద్దనే. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే ఆ బండను మనం ఆశ్రయించినట్లయితే అవి కాపాడబడుతున్నాయి. అవి అల్పమైనవి. సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం కూడా అల్పమైపోతున్నాం. కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం అల్పమైపోతున్నాం. బాధలు వచ్చినప్పుడు మనం అల్పమైపోతున్నాం. అలాంటి సమయంలో నీకు ఆశ్రయస్థానం ఎవరు చెప్పండి? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పి ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుందేలు దాని నివాస స్థానమైన బండ సందుల్లోనే తన జీవితానికి భద్రత లేకుంటే ఏ క్షణానైనా శత్రువు యొక్క దాడికి అది గురి కావాల్సిందే. అలాగే క్రీస్తు అనే బండను మనము నివాస స్థలముగా మార్చుకోగలిగితే, ఆ బండను ఆశ్రయించగలిగితేనే మన జీవితాలకు కూడా ఏముంటుందట? భద్రత ఉంటుంది. అందుకనే ఆయన అంటాడు, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అంటాడు. 27వ కీర్తన 5వ చరణములు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. 27వ కీర్తన 5వ చరణం చూడండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రియులరా, బండను విడిచి బయటకు వస్తే గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా, నమిలితే లేట్ అయిపోద్దేమో అని డైరెక్ట్గా మింగేస్తానంటున్నాడు. ఎవరు? సాతాను ఏమన్నాడు? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. నవలొచ్చు కదా, నమిలితే లేట్ అయిపోద్దని ఏమనుకుంటున్నాడు వాడు? సాతాను మింగేద్దాం అనుకుంటున్నాడట. మింగడానికి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మింగేయడానికి ప్రపంచమంతా కూడా, లోకమంతా కూడా వాడు తిరుగుతానే ఉన్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరులు సహోదరులు, జాగ్రత్త. వాడు వెతుకుతా తిరుగుతా ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని లేట్ చేయకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మింగేద్దామని చెప్పి వాడు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆ కుందేలుకు బయట ఎలాగైతే భద్రత లేదో, ప్రియులరా, మనకు కూడా బయటకు వెళ్తే క్రీస్తును కాదని, క్రీస్తునికి దూరంగా మనం వెళ్తే మనకు కూడా ఏమి లేదు, భద్రత అనేది ఎంత మాత్రం కూడా లేదు అని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మృంగివేయడానికి అపవాది లోకమంతా కూడా వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. నీ జీవితానికి భద్రత, క్షేమం, నిత్యరాజ్యం నేటికి కూడా ఆ బండను అనగా క్రీస్తును ఆశ్రయిస్తేనే. నువ్వు క్రీస్తును ఆశ్రయించకుండా ఉంటే కనుక ప్రతి క్షణము కూడా నువ్వు ఎక్కడున్నట్టు అంటే ప్రమాదములో ఉన్నట్టే. ప్రతి క్షణం కూడా నువ్వు ఏదో ఒక ప్రమాదంలో ఉన్నావు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రమాదమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి మనం కాపాడబడ్డానికి, రక్షించబడ్డానికి ఆ బండ మాటున, ఆ బండ సందులో మనం ఏం చేయాలి చెప్పండి? ఒదిగిపోవాలి.
ఒదిగిపోవాలి. క్రీస్తు ఒడిలో ఒదిగిపోవాలి. తల్లి ఒడిలో మరి పవలించినట్లుగా ఆ తండ్రి ఒడిలో, క్రీస్తు ఒడిలో మనం ఒదిగిపోయినట్లయితే మన జీవితాలు రక్షించబడతాయి. అపవాది నుంచి మనం తప్పించబడతాము. అంతేకాదు మన ప్రాణాలకు, మన జీవితానికి, మన కుటుంబానికి కూడా చక్కటి భద్రత కలుగుతుంది అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఆశ్రయించేవారు ధన్యులట. నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఇవాళ ఆ చిన్న జీవి, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అది బలహీనమైందే, కానీ దాని నివాసం చాలా బలమైంది. అది బలహీనమైందే, అది ఆశ్రయించిన బండ చాలా బలమైంది. పావురము బలహీనమైందే, కానీ అది గూడు కట్టుకున్న ఆ బండ, ఆ సందులు, ఆ బండ సందులు చాలా బలమైనవి, చాలా బలమైనవి. ఎక్కడో ఎత్తైన కొండల మాటల్లో అది గూడు పెట్టుకుంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలారా, మనం బలహీనులు మనం అనుకుంటున్నారు, మంచిదే, నిజమే, మనం బలహీనులమే. కాకపోతే మన నివాస స్థలముగా బలమైన క్రీస్తు ఉన్నారు. ఆయనను నీవు నివాస స్థలముగా కలిగి ఉంటే, ఆయనను నీవు ఆశ్రయించగలిగితే నువ్వు కాపాడబడతావు, రక్షించబడతావు. లేదంటే అనుక్షణం కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఒదిగి ఉండకపోతే, ఆయన ఒడిలో నువ్వు ఒదిగి ఉండకపోతే, ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, క్షణక్షణం కూడా నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. క్షణక్షణము కూడా నువ్వు కష్టాల్లో, శోధనలో, శ్రమల్లో ఉన్నట్టే. అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం క్రీస్తును ఆశ్రయించాలి. క్రీస్తు అనే బండను ఆశ్రయించాలి. క్రీస్తు అనే ఆ బండ మాటను మనం ఒదిగిపోవాలి. క్రీస్తు అనే ఆ బండ ఒడిలో, ఆ బండ సందులో మనము ఒదిగిపోయి ఉన్నట్లయితే, నివాసముగా ఆయన మనం కలిగి ఉన్నట్లయితే, గాలి, వాన, వరద వచ్చి ఆ ఇంటిని కొట్టినా అది పడలేదు. దాని చిన్న డ్యామేజ్ కూడా జరగలేదట. నువ్వు క్రీస్తుని ఆశ్రయించావంటే నీ జీవితంలో చిన్న డ్యామేజ్ కూడా దేవుడు నీకు రానివ్వడు. చిన్న కష్టాన్ని కూడా దేవుడు నీకు రానివ్వనని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు బలహీనమైపోయానని, అయ్యో బయట మరి ఎటు చూసినా నాకు ప్రమాదాలు, ఎటు చూసినా కష్టాలు, ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా ఇబ్బందులే అని నువ్వు భయపడుతున్నావా? కుందేలు ఆ బీటును విడిచిపెట్టి, బండ సందును విడిచిపెట్టి బయటకు వస్తే అనుక్షణం కూడా దానికి ప్రమాదమే. అది రక్షించబడ్డానికి అది నివాస స్థలముగా బండ సందుల్లో దాని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈరోజు క్రీస్తు అనే ఆ బండ మీద, అనగా ఆయన మాట విని ఆ మాట చొప్పున చేస్తే మనం బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుల్లా ఉంటామంట. శోధనలు, శ్రమలు అంటే సాతాను నీ మీద ఎన్ని దాడులు చేసినా నీకు చిన్న కష్టం కూడా చేయలేడు. చిన్న నష్టం కూడా నీకు కలగజేయలేడు వాడు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేసుకున్నావు కాబట్టి, ఆయన మాట వింటున్నావు కాబట్టి, ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు కాబట్టి, అపాయము నీ యొద్దకైనా ఎంత మాత్రము రానివ్వడు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. నీ పునాది బలంగా ఉంది, బండ మీద వేయబడింది కదా. బండ సందుల్లో దానికి నివాసం అన్నట్టుగా క్రీస్తు అనే బండనే నువ్వు పునాదిగా కలిగి ఉన్నావు కాబట్టి, ఆ పునాదిని ఆ బండ మీద నువ్వు వేసుకోగలిగావు కాబట్టి, నీ ఇంటికి నీకు వచ్చిన కష్టమేమీ లేదు, నష్టమేమీ లేదు, బాధ ఏమీ లేదు, ఇబ్బంది ఏది, ఇంత చిన్న నష్టం కూడా దేవుడు రానివ్వడు. అటువంటి గొప్ప రక్షణ, గొప్ప ఆశ్రయము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఆయన ఆశ్రయించకుండా ఉన్నట్లయితే గనక ఆయన ఆశ్రయించు. ఎందుకు ఎంతకాలం భయపడుతూ తిరుగుతావు? సాతానుడు కూడా భయపెడుతున్నాడు. గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వెతుకుతా తిరుగుతూ ఉన్నాడు. వాడి బారిన పడకుండా నువ్వు రక్షించబడాలనుకున్నట్లయితే, కాపాడబడాలనుకున్నట్లయితే, విడుదల పొందాలనుకున్నట్లయితే, నువ్వు మంచి ఆశ్రయ స్థానాన్ని కలిగి ఉండాలనుకున్నట్లయితే, మరి ఆ చిన్న జీవులు, కుందేళ్లను చూసి, పావురాల్ని చూసి ఈరోజు మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటంటే, అరే నాకు కూడా ఒక బలమైన నివాసం కావాలి. ఆ నివాసము క్రీస్తే గనుక ఈ రోజు నుంచి నేను క్రీస్తుని ఆశ్రయిస్తాను, క్రీస్తుని వెంబడిస్తాను, ఆ క్రీస్తు మాటున ఒదిగిపోతాను. సర్వోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించుచున్నాడని అంటున్నారు. కాబట్టి
నా ప్రియ సహోదరులు సహోదరులు, ఆయన చాటున, ఆయన గుడారపు మాటున మనం ఒదిగిపోదాం. అలాగని చెప్పి తీర్మానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన ఎవరి మట్టుకు వారు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా, నేను బలహీనురాలని నువ్వు అనుకుంటున్నావా? సహోదరుడు, నేను బలహీనుడను అనుకుంటున్నావా? అయ్యో, శత్రువు నా మీద దాడి చేస్తున్నాడు, ఇప్పటికీ నా ఒళ్ళంతా చాలా గాయాలైపోయినాయి, నా ప్రాణానికి రక్షణ లేదు, నా జీవితానికి రక్షణ లేదు, నా బ్రతుక్కి ఆధారం లేదు అని నువ్వు కృంగిపోతున్నావేమో, వేదనతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో. ఇదిగో ఆ కుందేళ్లను చూసి, అయ్యో వాటి బండసందులో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. పావురాలు కూడా పేటుబీటుల్లో, బండసందుల్లో అవి కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. చిన్న జీవులు, బలహీనమైనవే కానీ తెలివి తక్కువవి కాదు. మరి బండలను నివాస స్థలంగా చేసుకున్నాయి. నేను బలంగా ఉన్నాను అనుకుంటున్నాను కానీ నాలో తెలివి ఏమాత్రం లేదు. ఎందుకంటే నేను బలమైన క్రీస్తును విడిచిపెట్టేశాను, బండ వంటి క్రీస్తుకు దూరం అయిపోయాను. దేవుని మాటల్ని సరిగా వినడం లేదు, ఆ ప్రకారంగా నేను చేయట్లేదు. అందుకనే బండ మీద కాకుండా నేను ఇసుకలో ఇల్లు కట్టుకొని బుద్ధిహీనులా ఉన్నాను. వానలు, వరదలు, గాలి వచ్చి ఆ ఇంటిని కొడుతుంటే దాని మరి పునాది బలంగా లేనందుకని ఇసుకలో వేయబడింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోయిందంట, ఆ ఇల్లు పడిపోయిందంట, చాలా నష్టం జరిగిందంట. అలాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళకూడదు అని నువ్వు అనుకుంటే గనక ఇక నుంచైనా దేవుని మాట విని ఆయన మాట చొప్పున చేసి నువ్వు కూడా ఆయన ఆశ్రయస్థానముగా కలిగి నువ్వు ఆయన యొక్క జాడలో, ఆయన యొక్క నీడలో, ఆయన అడుగు జాడలో నువ్వు ఒదిగిపోతే నీకే నష్టమో దేవుడు రానివ్వడు. అపవాది నీ దరిదాపులు కూడా రాకుండా, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు ఏమాత్రం కూడా రానివ్వకుండా దేవుడు సంరక్షకుడిగా, బండ సందులాగా, బండలాగే ఆయన నీకు నివాసాన్ని ఇస్తారు, నిన్ను కాపాడుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు నాకు ఆశ్రయంగా ఉండాలి, నువ్వు నాకు నివాస స్థలంగా ఉండాలి ప్రభా. అయ్యా, మరి నీ మాట వింటానయ్యా, నీ మాట చెప్పని నేను చేస్తానయ్యా అని చెప్పి తీర్మానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి, దాచి, భద్రంగా జీవింప చేసినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సిలువ ధ్యాన ఆరాధనలు 12వ రోజు ఈ రాత్రికాల కూడికను ఎంతో దీవెనకరంగా జరిపించారు. నిజమే, కుందేళ్లను గూర్చి, పావురాలను గూర్చి అయ్యా మీరు శ్రేష్టమైన సంగతులు, అవి బలహీనమైనవి కానీ వాటి నివాస స్థలము బలహీనం కాదు, అది చాలా బలమైందని మీరు తెలియజేశారు. మేము బలవంతులం అనుకుంటున్నాం కానీ మా నివాసం యోగ్యమైంది కాదయ్యా, మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నాం అయ్యా, బలమైన ఆశ్రయదుర్గం మాకేది లేదు ప్రభువా. నిజమే, మా తప్పేంటో, మా పొరపాటు ఏంటో, ఆ చిన్న జీవులైనటువంటి అల్పమైనటువంటి కుందేళ్లను చూసి, పావురాలను చూసి అయ్యా మేము ఆత్మీయ పాఠం నేర్చుకున్నామో అని ఎంతమంది అయితే తమ దేవుని మీ ఎదుట అంగీకరిస్తున్నారో, ఒప్పుకుంటున్నారో వారిని ఒక్కసారి దర్శించండి. ఎందుకంటే ప్రభా, ఆపదల్లో పడిపోయి, శోధనలో పడిపోయి, శ్రమల్లో పడిపోయి, కష్టాల్లో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి నాయనా చాలా చాలా ప్రాణాపాయంలో ఉన్నారయ్యా. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని, అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో అయ్యా వణికిపోతూ ఉన్నారయ్యా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిజమే, ఇవి తట్టుకోవాలంటే మేము మిమ్మల్ని ఆశ్రయించాలి, మీరు మాకు ఆశ్రయస్థానముగా ఉండాలి అయ్యా. మీ చాటున, మీ మాటున మేము ఒదిగిపోవాలయ్యా. మీరు మాకు ఆశ్రయస్థలముగా ఉంటే మాకు ఏ నష్టము మీరు రానివ్వరని నేను విశ్వసిస్తున్నాను ప్రభా అని చెప్పి, ప్రభా ఎంతమంది రాత్రి నాయన మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, గోజాడుతున్నారో, యేసు నామములో వారి ప్రార్థన అంగీకరించబడును గాక, హృదయ వేదన అంగీకరించబడును గాక. ఇదిగో ఇక నుంచి వారికి మీరే ఆశ్రయస్థానముగా ఉందురుగాక. నా తండ్రి, అపవాదైతే మరి ఎవరిని కనిపించిన వారిని కనిపించినట్టుగా, దొరికిన వారిని దొరికినట్టుగా ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడి బారిన పడకుండా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి సాతాను అయా బంధకాల్లో నుంచి, సాతాను యొక్క శోధనలో నుంచి ప్రతి ఒక్కరు విడిపించబడి తప్పించబడ్డానికి సహాయము దయచేయమని అయా, ఈ రాత్రి పాల్పొందులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు దీవించమని,
లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారు వారిని కూడా ప్రత్యేకంగా దర్శించమని, ప్రతి కుటుంబానికి మీ క్షేమము, మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనలను బలపరచండి, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి, కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుని ఆదరించండి ప్రభువా. వారికి ఉన్న చింతలన్నీ తీర్చివేయండి, కీడులన్నీ తొలగించండి, చేతబడి చిల్లంగితనము నుంచి వారికి విడుదల విమోచన కలిగించేయండి ప్రభువా. ఆర్థికపరమైన రుణ బాధల్లో నుంచి వారికి విడుదల విమోచన కలిగించేయండి ప్రభువా. వారి కష్ట నష్టాల నుంచి వారిని విడిపించి శాంతి సమాధాన సంతోషాలు ఇచ్చి ప్రభువా మీ కృపలో వర్ధలు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి అయినా. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఏ శోధనతో వచ్చారో, ఏ శ్రమతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ ఇబ్బందితో మీ సన్నిధిలో అడుగు పెట్టారో, మీ నామములో వారు మీకు మొరపెడుతున్నారో వారి మొరలను ఆలకించి వారి ఇబ్బందులన్నిటిలో నుంచి వారిని విడిపించి వారి పరిస్థితులను చక్కదిద్ది వారికి క్షేమము, వారి ఇంటి వారికి క్షేమము, శుభాలు మీరు కలుగజేసి ప్రభువా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. వేకువజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు మరి గూగుల్ మీట్లో మరి చాలామంది జాయిన్ అవుతున్నారు. వేకువజాము ప్రార్థన ఉంటుంది, మరి మీరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే 5 గంటల నుంచి 6 గంటల వరకు యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది, మరి GNF ఛానల్లో. మరి మీరు కూడా ఆ ఛానల్లో మరి ఆ లైవ్లో జాయిన్ అయ్యి మీరు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.